వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలండి. దేవుడు గత దినములన్నీ నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను కాపాడే సజీవుల గురించి ఈరోజు ఈ దినమున దేవుని వాక్యం అందించడానికి దేవుడు చక్కటి కృపనిచ్చి ఉన్నాడు. సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యములకు వెళదాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. చాలండి, మనం చదివిన మాటలు ఈ విధంగా యేసు ప్రభువారు చెప్తున్నాడు. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అని రాయబడింది మాట. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటిదంటే వైద్యుడు అన్న మాట మీద మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఏంటిదండి అంశము? అందరూ కూడా చెప్పండి అమ్మా, కొద్దిగా స్వరాలు తెరిచి. ఏంటిది? వైద్యుడు. ఈ మాట ద్వారా దేవుడు ఈ పగటి కాల సమయంలో మీతో మాట్లాడునుగాక. యేసు ప్రభువారు చెప్తున్న మాట, ఈ భూలోకంలో ఆయన వచ్చింది కారణం మొట్టమొదటిగా రోగుల కొరకు వచ్చాడంట. ఆరోగ్యం ఉన్న వారికి వైద్యం అవసరం లేదు, అనారోగ్యం ఉన్న వారికి వైద్యం కావాలి. నీతిమంతులైన వారికి యేసు ప్రభువారు అవసరం లేదు, పాపులైన వారికి యేసు ప్రభువారు కావాలి. ఆత్మదాహంతో ఉన్న వారికి దేవుని వాక్యం కావాలి, దాహం లేని వారికి దేవుని వాక్యం అవసరం లేదు. అదేవిధంగా చెప్తున్నాడు కదా, బలహీనులైన వారు ఉంటే వారికంతా దేవుడు కావాల్సిందే. ఆయన వచ్చింది కూడా రోగులను స్వస్థపరచడానికి, రోగములతో ఉన్న వారిని బాగు చేయడానికి, బలహీనలతో కొట్టబడుతున్న వారిని మరలా తిరిగి లేవనెత్తడానికి వచ్చాడు. ఆయన రాకముందు అనేక మంది మంచాన బట్టి కాళ్ళు చేతులు కూడా కదపలేని స్థితిలో ఉన్నారు. ఆయన రాకముందు నుంచి కూడా అనేక మంది నేత్రాలు లేని గ్రుడ్డివారిగా ఉన్నారు. ఆయన రాకముందు నుంచి 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర కూర్చుని ఎవరైనా వచ్చి నన్ను ఆ కోనేటిలో దింపుతారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన రాకముందు నుంచి పక్షవాయువు కలిగిన వాడు మంచం మీద పరుండి లేవలేని స్థితిలో ఉన్నాడు. అందుని బట్టి దేవుడు అంటున్నాడు కదా, ఆరోగ్యం ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు, కానీ అనారోగ్యం ఉన్నవాడికి మాత్రమే వైద్యం కావాలి. అందుని బట్టి యేసు ప్రభువారు ఏ ఉద్దేశంతో వచ్చాడంటే ఒక మనుష్యుడిగాను లేకపోతే ఒక మానవునిగా రావచ్చేమో, కానీ ఆయన మనుషులందరినీ కూడా స్వస్థపరచడానికి ఒక వైద్యుడిగా వచ్చాడు. రోగాలు పాని వారందరూ కూడా మంచాల మీద తీసుకుని వచ్చి రోడ్డు మీద త్రోవ పక్కన నిలబెడుతున్నారు. ఆయన వెళుతూ ఉంటుంటే చేయబెట్టి బాగుపడిన వారు అనేక మంది ఉన్నారు. ఆయన వస్త్రాన్ని ముట్టి బాగుపడిన వారు అనేక మంది కనబడుతున్నారు. యేసు ప్రభువారు అనేక మంది దగ్గరికి వెళ్ళి మరణ పడకల మీద ఉండగా వారి మంచము లేకపోతే చనిపోయిన వారు ఉంటే వారు పాడి ముట్టగా వారి జీవితాలు బ్రతికించబడ్డారు. ఇటువంటి వైద్యం ఈ భూలోకంలో ఎక్కడ దొరకదు, ఉండదు, అది ఎక్కడ కూడా కనపడదు. అటువంటి వైద్యం చేసి యేసు ప్రభువారండి ఒక వైద్యుడిగా వచ్చి రోగులందరినీ స్వస్థపరిచాడు. దీర్ఘకాలిక వ్యాధులు, పాని బలహీనతలన్నీ కూడా ఆయన వలనే పోయినాయి అంట. ఎవరు కూడా స్వస్థపరచలేక, ఎవరు బాగు చేయలేక, రోగాన్ని తీసివేయలేక వైద్యులైన వారు నిస్సహాయ స్థితిలో ఉన్న దినములలో యేసు ప్రభువారు అంటున్నారు కదా, నేను వచ్చింది బలహీనంగా ఉన్న వారికి బలపరచడానికి, ఆరోగ్యం ఇవ్వటానికి నేను వచ్చాను అని మాట చెప్పి వారందరినీ కూడా ముడుతుంటే వారందరూ బాగు చేయబడి రోగములన్నీ తొలగిపోయి ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకున్నారు. జ్వరము దగ్గర నుంచి చనిపోయిన వారి సహితము అనేక రకరకాల రోగాలతో వచ్చిన వారందరినీ కూడా
యేసు ప్రభువారు వచ్చి తన హస్తంతో ముట్టినప్పుడు, తన మాట సెలవిచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉన్న దాసుడు కూడా స్వస్థపరచబడ్డాడు. ఇటువంటి విధముగా ఏ రోగాలు కూడా ఈయన చేసినట్లుగా ఇప్పుడు కానీ ఇక ముందు కానీ చెయ్యలేరు. శక్తిమంతుడైన దేవుడండి ఆయన, పరమ వైద్యుడు. ఎక్కడో ఉండి ఒక మాట చెప్పి నువ్వు ఇంటికెళ్ళు, నీ దాసుడు స్వస్థపరచబడ్డాడంటే స్వస్థత వచ్చేసింది. కానాను స్త్రీ ఆయన వెంటబడుతూ ఉంటుంటే నువ్వు వెళ్ళు, నీ కుమార్తెకు పట్టిన దయ్యం వదిలిపోయింది అన్నాడు. ఈ లోకంలో వైద్యుల దగ్గరికి వెళితే రకరకాలుగా పరీక్షలు రాస్తారు, రకరకాలుగా మందులు రాస్తారు. అన్నిటినీ రాసి పరీక్షించి రోగాన్ని గుర్తుపట్టలేక అది ఏమి లేదమ్మా రోగం అంటారు. కానీ ఇంటికి వచ్చినా నీకు అనుమానం పోదు. ఇంటికి వచ్చినా ఏదో రకంగా నీ జీవితానికి అనుమానం వస్తుంది. ఏదో రోగమందు నాలో, ఏదో బలహీనత ఉన్నది, ఏదో నన్ను వెంబడిస్తుంది అని నువ్వు అనుకుంటావు. వైద్యులు కూడా అంతో చిక్కని రోగాలు, బలహీనతలు ఆ దినములలో ఉన్నాయి. అటువంటి వాటన్నిటినీ కూడా యేసు ప్రభువారు ఒక మాట ద్వారానే ప్రతి రోగములు కూడా తొలగించి వేశాడట. కారణము ఆయన చెప్తున్నాడు ఒక చోట, నశించిపోతున్న వారిని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. అనేక మంది వారికి ఉన్న బలహీనతలు బట్టి నశించిపోతున్న వారు ఉన్నారు. ఏ దిక్కు తోచని పరిస్థితిలో వారు ఏ స్థితిలో నుంచి ఉన్నారు అదే స్థితిలో పడి ఉండిపోయారు. అటువంటి వారిని లేవనెత్తడానికి, వారి జీవితాలు మరలా తిరిగి కట్టడానికి, వారి బలహీనులైన వారిని మరలా బలపరచడానికి, శక్తిని ఇవ్వటానికి యేసు ఈ లోకానికి వచ్చి వారందరినీ కూడా ముట్టి బాగు చేసి ఆయన అంటున్నాడు కదా, నా రక్తము ద్వారానే మీ జీవితానికి విడుదల. హల్లెలూయా. నా రక్తము ద్వారానే మీ జీవితానికి విమోచన కలుగుతుంది. అందువలన మనం పరిశుద్ధమైన బల తీసుకుంటున్నప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఈ మధ్యన చదవట్లేదు రండి, సమయం లేక. ఆ మాట మీకు అందరూ తెలుసు. ఎవరైనా అయోగ్యత దీన్ని తీసుకున్నట్లయితే మీలో చాలామంది బలహీనులను, రోగులను చాలామంది ఏమైపోతున్నారంట, నిద్రిస్తున్నారు. అంటే దేవుని రక్తము అని ఎంచక యోచించక తిని త్రాగుతున్న వారు తమకి శిక్షావిధి కలుగొట్టకే దీన్ని చేస్తున్నారు. ఒకవేళ అది దేవుని రక్తము, దేవుని శరీరమని నువ్వు ఎంచి జ్ఞానముతో దాన్ని ఆరగించినట్లయితే ఆయన రక్తములోనే స్వస్థత, ఆయన రక్తములోనే విడుదల ఉన్నది. ఆయన రక్తము మనలో ప్రవేశించినప్పుడు బలహీనతలన్నీ కూడా కొట్టివేయబడుతూ ఉంటాయి. ఆయనను అవి వాటి వలన కూడా మన జీవితాలు కొన్నిసార్లు బలహీనతలు పోక మనం కొని తెచ్చుకుంటున్నావేమో. అది పరిశుద్ధమైన రక్తముగా ఎంచబడుతుంది. పవిత్రమైన పరిశుద్ధమైన పాత్రలోకి అది తేబడుతుంది. ప్రతిష్ఠించబడిన వాటిలోని దానిని మీకు ఇవ్వబడుతుంది. అయినా మన జీవితాలు ఎందుకంటే మారట్లేదంటే అది అయోగ్యతతో నువ్వు తీసుకుంటే రోగాలు మనల్ని వెంటాడుతూ ఉండేయండి. యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటిదంటే, నేను రోగులకు వైద్యుడను. ఎక్కడికి తిరిగినా, ఎన్ని చోట్లకు పోయినా, ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు విడుదల రానివన్నీ కూడా ఒక ప్రార్థనతో మాత్రం విడుదల కలుగుతాయి. హల్లెలూయా. కొంతమంది కొన్నిసార్లు అంటారు, ఇది బలహీనత కొందండి, అనారోగ్యం ఉన్నది, మరి ఎక్కడికైనా వెళ్ళమంటారా చూపించుకోవడానికి అని అడుగుతారు. విశ్వాసం అంటే చావో బ్రతుకో దేవుడి దగ్గర తేల్చుకుంటే తనకిష్టమైతే నేను స్వస్థపరుస్తాడు, తనకిష్టం లేకపోతే తన యొద్దకు తీసుకుని వెళతాడు. అదొక పద్ధతి. ఒకవేళ నేనుగా వద్దని ఏదైనా ప్రాణాపాయ స్థితికి వచ్చిందనుకో, ఎవడు మిమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళొద్దంది, ఎవడు మిమ్మల్ని చూపించుకోవద్దంది, ఆడైనా పాస్టరైనా అని ఈ మాటలు కూడా వస్తాయి. అందుకనే చెప్పేది ఏంటిదంటే, ఎవరు ఫోన్ చేసినా చూపించుకోండి అమ్మా, హాస్పిటల్కి చూపించుకోండి. మీ విశ్వాసం వేరుగుంటుంది, నా విశ్వాసం వేరుగుంటుంది. మీకున్న నమ్మకం వేరుగుంటుంది, నాకున్న నమ్మకం వేరుగుంటుంది.
ఏ నమ్మకం, ఏ విశ్వాసం లేకుండా దేవుడు స్వస్థపరుస్తాడని నేను చెప్పినా సరే ఆయన స్వస్థపరుస్తాడంట, అయ్యగారు చెప్పారు కదా అని అలాగే నీరసంగా బలహీనంగా పడి ఉంటే అది కొన్నిసార్లు అండి నా జీవితానికి మచ్చగా ఉంటుంది. అందరి బట్టి నేను ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు వెళ్ళండి అమ్మ చూపించుకోండి, జాగ్రత్తగా మళ్ళీ రండి. అది ఏ బలహీనతో తదుపరి మన ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ఎందు నిమిత్తమంటే విశ్వాసం గలవారిని దేవుడు స్వస్థపరిచాడండి. ఆ దినములలో రోగాలతో ఉన్న వారిని దేవుడు ఆ సమయంలో వారందరినీ కూడా స్వస్థపరిచి విడుదలనిచ్చాడంట. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మనం చదువుదాం. 5వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 25వ వచనం ఉన్నది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటము పడెను. 12 సంవత్సరాల నుంచి అనేక వైద్యుల చేత యాతన పడుతుంది. 12 సంవత్సరాల నుంచి తిరగని వైద్యుడు లేడు, లేకపోతే వెళ్ళని హాస్పిటల్ లేదు, చూపించిన వైద్యుడు ఎక్కడా లేడు. అన్ని చోట్ల తిరిగి తిరిగి ఆమె జీవితం అంట తిప్పలబడి జీవితం మీద విరక్తి వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి రోగము తగ్గట్లేదు, ఈ వ్యాధి పోవట్లేదు, ఈ రోగం పోవట్లేదు, వైద్యుల దగ్గరికి వెళ్ళినా సరే వారి వల్ల కావట్లేదు అని గ్రహించి ఆమె అప్పుడు అనుకున్నది, నేను వెళ్ళి యేసుని ముట్టినట్లయితే లేదా ఆయన వస్త్రాన్ని ఒక్కసారి పట్టుకున్నట్లయితే నేను బాగుపడతానని తన జీవితంలో అనుకున్నది. వైద్యుల వలన కాలేదు, ఆమెలో ఉన్న రోగాన్ని వారు తొలగించలేకపోయారు, తగిన ఉపాయము వారు చెప్పలేకపోయారు. యేసు జనసమూహం మధ్యలో ఉండి ప్రజలందరినీ చూస్తూ అందరితో మాట్లాడుతూ ఉండి అనేక మందిని ముట్టి బాగు చేస్తూ ఉండగా జనసమూహం మధ్యలో ఉన్న యేసుని గుర్తుపట్టిందంట. ఈ సమయంలో నేను యేసు దగ్గరికి వెళ్ళాలి, ఆయన వస్త్రాన్ని నేను ముట్టాలి, ఎందుకంటే వైద్యుల వల్ల కానివి యేసు వలన అవుతాయి, రోగములు పానివి యేసు వలన జరుగుతాయి. జన సమూహం మధ్యలో ధైర్యము తెచ్చుకుని ఆయన వస్త్రాన్ని ముట్టగా 12 సంవత్సరాల నుంచి బాగు చేయలేని రోగాలన్నీ కూడా ఒక్క మారు ఆయనను ముట్టగానే మొత్తం పోయినాయి అంట. యేసు అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు. భయపడుతూ వచ్చింది, అయ్యా నేనే ముట్టాను. నాకున్న రోగాన్ని బట్టి ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి నానా విధాలుగా తిప్పలబడ్డాను, ఆ రోగం పోవట్లేదు, నిన్ను ముడితే బాగుపడతావని నాకు కొద్దిగా విశ్వాసం ఉండి నీ వద్దకు వచ్చాడు. ఆమెను చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు అనుకున్నట్లుగానే స్వస్థత నీకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఆమె జీవితం యేసుని ముట్టగా పోయిందండి. రోగములు కొన్ని రోగాలండి ఈ లోక వైద్యుల చేత పోతాయి, కొన్ని రోగాలు పరమ వైద్యుడైన దేవుని ద్వారా పోతాయి. కొన్ని రోగాలు ఈ లోకంలో ఉన్న వైద్యులు బాగు చేయగలరు, కొన్ని ప్రార్థన ద్వారానో, మోకాళ్ళ జీవితం ద్వారానో, కన్నీటి ప్రార్థన ద్వారానో, విశ్వాసము నమ్మకము నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో మన ఉపవాసం నుండి వేడుకున్నట దాని వలన కొన్ని రోగాలు పోతాయంట. దేవుడు కొన్నిసార్లు మనకి రోగములు కలగజేస్తాడు, ఎందుకంటే నీ విశ్వాసాన్ని నీ జీవితాన్ని పరీక్షించడానికి. మరలా అవి పోవాలంటే ఆయన దగ్గరికే రావాలి. లోకంలో పోతాం, ఎక్కడిగా వెళతాం, అన్ని చోట్ల ఎదురుతాం, ఎక్కడికి పోయినా ఒకటే అంటారు, రోగం లేదు ఏం లేదు, బాగానే ఉన్నావుగా. అన్ని పరీక్షలు చేసి అన్ని కూడా పరిశోధించి ఏ రోగం లేదని ఉట్టి చేతులతో పంపిస్తే అలాగే నిరాశతో వచ్చిన దినములు కూడా ఉండే ఉంటాయి. మనం అనుకుంటాము, చాలా చోట్ల తిరిగామండి, అనేక చోట్లకి వెళ్ళాం, అన్ని చోట్ల చూపించుకున్నా, ఎక్కడికి పోయినా ఏవి లేదంటున్నారు. ఆయన పెట్టిన రోగము లోక వైద్యులకి కానరాదండి. ఆయనే తన చేత్తో తీయగలిగితేనే స్వస్థత వస్తుంది. ఆయన పెట్టిన రోగం లోక వైద్యులు కనుగొనటానికి వారికి ఉన్న జ్ఞానము సరిపోదు, వారికి ఉన్న తెలివి సరిపోదండి. ఎందుకంటే నిన్ను బాధ పెట్టాలని కాదు, నీవు మరలా తిరిగి దేవునిలో బలపరచబడి
ఆత్మీయంగా నువ్వు ఎదిగించబడతావని దేవుడు కొన్నిసార్లు ఇటువంటి రోగము పెట్టినా, బలహీనతలు పెట్టినా ఆయన సన్నిధులు పోతాయి. లోకమంతా తిరిగినా, ఎక్కడికి మనం ప్రయత్నాలు చేసినా, ఎంత దూరం ప్రయాణములు చేసినా, ఇక్కడ కాదు మరొక చోటకి వెళ్దామని రాష్ట్రాలు మారినా సరే, ఆయన పెట్టినటువంటి శోధనను తొలగించబడాలి అంటే ఆయన మాత్రమే వైద్యుడు. హల్లెలూయా. ఆయన తప్ప ఎవరు ఈ లోకంలో బాగు చేసేవారు లేరు. ఆమెకున్న రోగము మరలా యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఆయనను ముట్టిన తర్వాత కానీ ఆమె జీవితంలో పోయినది రోగమంతా. స్వస్థత కలిగినది, సంతోషంతో తన గృహానికి తిరిగి వెళుతున్నది. ఈ రోగం పోవటానికి ఎన్నో యాతనలు పడింది, తిప్పలు పడింది, జీవితం మీద చిరాకు వచ్చి ఆమె జీవితము చివరిగా యేసు దగ్గరికి వచ్చి ఆయనను ఆశ్రయించగా రోగం ఆమెలో నుంచి బయటికి వెళ్ళిపోయినదంట. ఈ దినములలో జీవిస్తున్న మన బ్రతుకులండి, కరోనా రాకముందు వైద్యం ఒక రకంగా ఉంది, ఇప్పుడు కరోనా వచ్చినంత వైద్యం వ్యాపారం అయింది. ఆడు దగ్గినా తుమ్మినా మందులు తీసుకెళ్ళి ఏడబెట్టాలంట. ఎక్కడ పెట్టాలండి? ఐసీయూలో పెట్టాలా, ఏసీ కింద పెట్టాలా? ఏసీ కింద పెట్టాలి. ఆ లోపల ఉన్న బయట ఉన్న ఒకటే వైద్యం, ఆ లోపల ఉన్న బయట ఉన్న ఒకటే డాక్టర్. ఐసీయూలోని ఆక్సిజన్ అని కాదు, రూమ్స్లో కూడా ఆక్సిజన్ రెగ్యులేటర్స్ ఉంటాయి, పెట్టుకోవచ్చు. రూమ్లో కూడా సిలైన్లు పెట్టచ్చు, ఇంక ఇంజక్షన్లు ఏమిటో చేయొచ్చు. వీడిని తీసుకెళ్ళి మందులు ఐసీయూలో పెట్టాలి. పెట్టిన తర్వాత కదా ఆస్తులు అమ్ముకునేది, పెట్టిన తర్వాత కదండి 60-70 ఏళ్ళు అప్పుడు దాకా వచ్చేది. ఈ రూమ్లోకి వచ్చి చూసే డాక్టర్ మళ్ళీ ఐసీయూలో కూడా చూస్తారు. కాకపోతే అక్కడ ఒకళ్ళిద్దరు స్పెషల్గా డాక్టర్లు ఉండి వాళ్ళు అనుక్షణము పరీక్షిస్తూ ఉంటారు. ఇంతవరకు ఐసీయూ అంటే ప్రాణం మీదకి వచ్చి దానిలో పెట్టి వామ్మో ఐసీయూలో పెట్టారంటగా. ఇప్పుడు సరదాగా ఫోన్ చేసి ఏడంటే ఐసీయూలో పెట్టారులే, అది కామన్ అయిపోయిందండి, ఐసీయూలో పెట్టారు కామన్. ఇదివరకు ఆ మాట అంటే భయపడేవాళ్ళు మనుషులు, అమ్మో ఇదేదో పెద్దదే ప్రాణాపాయ స్థితికి వచ్చింది అనుకుంటా, నాకు మనిషి బ్రతుకుతాడో లేదో, ఐసీయూలో పెట్టారంటే వామ్మో నోటి మీద చేసుకుని బయట గాబరా పడిపోయాడు. ఆ లోపల ఐసీయూ ఏంటి, వీళ్ళు బయట సరదాగా తిరిగేసి వచ్చేస్తున్నారు, ఏడో లోపల ఐసీయూలో ఉన్నారు. మరి మీరు బయట ఉన్నారు ఏంటంటే లోపలికి మనకు రానియరుగా, మళ్ళీ ఇదొకటి లోపలికి రానియరంట. కంగారు పడబోకండి, తర్వాత పంపిస్తాను, లోపల ఉన్నారు కదా అంట. ఆ లోపల ఉన్నవాడు కంగారు పడుతున్నాను, బయటికి ఎప్పుడు తీసుకొస్తారు, మనకి ఈ వాతావరణం సెట్ అవ్వట్లేదు, ఈ కూలింగ్ నాకు సరిపోవట్లేదు, బయటకు వస్తాను. అవో మీరు బయటికి వెళ్ళకూడదు అంటారు, మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ బిల్లు తగ్గిపోద్ది కదండి. రకరకాల వైద్యము వ్యాపారంగా చేసుకునండి. కరోనా తర్వాత విపరీతమైపోయిందండి ఈ లోకంలో. అందరూ అలాగే ఉన్నారంటే కొంతమంది ప్రాణం కన్నా మిన్నగా వైద్యం చేసేవారు ఉన్నారు. ప్రాణం పోయాలి, బ్రతికించాలని తపన తృష్ణ కలిగిన వారు కొంతమంది ఉన్నారు. ఏదైనా సరే రోగం పోగొట్టి మంచిగా సంతోషంగా ఇంటికి పంపించాలి, మనల్ని నమ్ముకొని వచ్చారని కొంతమంది ఉన్నారు. కొంతమంది ఈ ముసలోడికి ఇప్పుడు అంటే వైద్యం కావాలని వాళ్ళు ఏదో వైద్యం చేసి పంపిస్తారు, 2 రోజులు పుట్టుకమాట అయిపోయాయి. ఇటువంటి బలహీనతలు ఇటువంటివన్నీ కూడా మన దృష్టి ఎదుట కనబడుతూనే ఉన్నాయండి. కానీ దేవుడు ఇటువంటివన్నీ చేయడు. నీవు నమ్ముకొని దేవుని ఎదుట ఉండి రోగం పోగొట్టడానికి వస్తే, నీవు వచ్చిన తర్వాత దేవుడు నిన్ను చూసి నీ దగ్గర ఆస్తులు, ఐశ్వర్యములు, సంపదలు అడిగి నిన్ను భయపెట్టో కలవరబెట్టో నీ జీవితాన్ని ఆందోళన కలిగించడు. నీవు ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేయగా బలహీనతలు తొలగించాలంటే ఎవరి వలన కానీ కార్యములన్నీ అసాధ్యం అనుకున్నవి ఆయన సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. ఆయన వలన మాత్రమే అవుతుందండి. దేవుని మీద మనం ఆధారపడాలి. బైబిల్ గ్రంథంలో ఆసా రాజు అని కొన్నాడు, రాజు పేరు ఆస. ఇతడు ప్రజల్ని పరిపాలిస్తూ దేవుని మీద ఆధారపడకుండా జీవిస్తున్న వ్యక్తిన. దేవుడేమో ఇతడు ఆధారపడతాడేమో అనుకుంటే ఆధారపడతలేదండి. శత్రువులేమో ఎదురుగా కనబడుతున్నారు, ఈయన మీద యుద్ధానికి వస్తున్నారు. ఈ యుద్ధానికి వస్తున్నప్పుడు ఇతడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవాలిగా.
దేవుడిని అడగాలి కదా, ప్రభువా నేను ప్రజల మీద రాజుగా ఉన్నా శత్రువులు నా మీద దండెత్తి వస్తున్నారు, మా పట్టణములు స్వాధీనపరచుకోవటమే కాదు, యోధా వారు మా మీదకి రాకుండా వారు అటు వెళ్ళకుండా చుట్టూ ప్రాకారాలు కడుతున్నాడు, వారి పక్షం నుండక మా పక్షం నుండి ప్రార్థన చేయాలి కదా. ఈయన ప్రార్థన చేయకోకుండా దేవుని మీద ఆధారపడకుండా జీవిస్తుంటే దేవుడు ఒక దీర్ఘదర్శిని పంపించాడంట. అబ్బాయిని వెళ్ళి ఆశాతో మాట్లాడు, అతడు నా మీద ఆధారపడతల్లా. ఆయన అంటున్నాడు కదా, నీవు యెహోవా మీద ఆధారపడక మరొక రాజు మీద ఆధారపడుతున్నావు. ఇతడు తనతో పాటు ఉన్న ఒక రాజుకి కొన్ని వెండి బంగారాలు పంపించి మనిద్దరం కలిసి మన ఎదురుగున్న శత్రువుల మీదకి వెళ్దామంటున్నాడంట. ఆధారపడవలసిన దేవుని మీద ఆధారపడుకోకుండా మరొక రాజు మీద ఆధారపడుతున్నావు, అది మంచిది కాదు నీకని ఒక దీర్ఘదర్శి వచ్చి ఈ రాజుని హెచ్చరించి అలా చేయవద్దు అని చెప్పాడు. చెప్పినందుకు ఈ ఆశారాజు కోపం వచ్చి ఉగ్రుడైపోయి ఈ దీర్ఘదర్శిని తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తాడు, జైల్లో వేశాడు. ఒక రాజునై ఉండగా నీవు నాకు చెప్పుట తగునా, నేను ఎవరి మీద ఆధారపడాలో అది నాకు తెలియదా అని మాటలు చెప్పి కోపముతో ఇతన్ని లోపల పడవేశాడంట. అప్పటికి ఈయన ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తూనే ఉన్నాడు. అది 36వ సంవత్సరం పరిపాలన అంట. ఈ పరిపాలిస్తున్న ఈ దినములలో ఈయన చేసిన పని వల్ల దేవుడికి ఇంకా కోపం వచ్చింది. ఆయన ఏమైనా తిట్టాడా, వ్యర్థమైన మాటలు చెప్పాడా, చెడగొట్టే మాటలు చెప్పాడా? దేవుని మీద ఆధారపడు రాజా, నువ్వు దేవుని మీద ఆధారపడతలేదు, దేవుడు నేను పంపించింది కూడా అందుకే. రాజుల మీద మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, అది దేవునికి ఇష్టం కాదు. ఆయన మీద ఆధారపడుట వలన నువ్వు వెళ్ళవలసిన మార్గములు త్రోవలన్నీ నీకు బోధిస్తాడు అని ఈ మాటలు చెప్పినందుకు ఆయన కోపం వచ్చి తీసుకెళ్ళి నువ్వు నాకు చెప్పేటోడువా అని చెరసాల్లో వేస్తాడండి. ఆకాశం నుంచి యెహోవా చూస్తూనే ఉన్నాడు. అతనికంట 39వ సంవత్సరంలో అరికాళ్ళకి పొండు లేవటం ప్రారంభించబడిందంట. యెహోవా మీద ఆధారపడలేదు అతను. ఈ పాదముల దగ్గర పొండు లేవటం ప్రారంభించి 39వ సంవత్సరం అంతా బాధపడ్డాడు. 40 సంవత్సరంలో బాధపడ్డాడు. 40వ ఏట లోకాన్ని విడిచిపెట్టి చనిపోయాడండి. దీర్ఘదర్శి చెప్పిన మాట ఏంటిదంటే యెహోవా మీద ఆధారపడు అన్నాడు. అది నచ్చలేదండి ఆ మాట ఆయనకి. ఆయన కాళ్ళకి పొండులు వేసినప్పుడు అండి, అప్పుడు కూడా యెహోవా మీద ఆధారపడకుండా వైద్యులను పట్టుకోవడం ప్రారంభించాడు. అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళకూడదండి, వెళ్ళొచ్చు. దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. ఈయన ఆ పని చేయలా, పూర్తిగా మనుషుల మీద ఆధారపడిపోయాడు. దేవుని సన్నిధికి వచ్చి మోకరించలేకపోయినా, ప్రభువా నా కాళ్ళకి పొండొచ్చింది, లోకంలో వైద్యుల్ని ఆశ్రయిస్తున్నాను, నీవు స్వస్థపరచాలి, లోకంలో ఉన్న వారిచ్చే మందుల ద్వారా కూడా నాకు స్వస్థత రావాలి అని యెహోవా మీద ఆధారపడాలి, మనుషుల మీద కూడా ఆ కష్ట సమయంలో ఆధారపడాలి. ఈయన అప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడలేదంట, దేవుని మర్చిపోయాడు పూర్తిగా. 1% కూడా దేవుడి జ్ఞాపకం రాలా. ఆ కాళ్ళ పుండు పెరిగిపోయి అతని జీవితం ప్రాణం పోయే స్థితికి వచ్చి చనిపోయాడండి. యెహోవా మీద ఆధారపడకపోతే రోగాలు తగ్గుతాయా? యెహోవా మీద ఆధారపడకపోతే బలహీనతలు పోతాయా? ఈ లోకంలో ఉన్న వైద్యులు కూడా అన్నీ పరీక్షించి ఏమనమ్మా దేవుడే భారం వేయాలి, దేవుని బట్టి ఏదైనా మేము చేయగలం, పెట్టండి సంతకాలని మొత్తం పెట్టించుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత వారు చెప్పేది ఏంటిదంటే దేవుని మీద మీరు భారం వేస్తుంటారు, ఆ దేవుడే రక్షించాడు అని చెప్తారు. లోక వైద్యులు కూడా పరమ తండ్రి అయిన దేవుని మీద ఆధారపడుతున్నాడు, వైద్యుడైన దేవుని మీద. మనం ఎందుకు ఆధారపడలేకపోతున్నా? పూర్తిగా దేవుని మీద ఆధారపడమని చెప్పట్లేదు. మనుషుల దయను దేవుని దయను రెండు కోరుకోవాలి. వాటిలో నుంచి దేవుడు మనకి విడుదల ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడంట.
మన జీవితాల రెండింటిని కోరుకోలేక మనము దేవుని ఎదుట నుంచి దూరం అయిపోతున్నామేమో. మనం జాగ్రత్తగా జీవించి దేవుని ఎదుట ఉండి ఆయన దయను కోరుకుంటూ, ఆయన సహాయాన్ని కోరుకుంటూ, ఆయన ద్వారా స్వస్థతను మనం అనుభవించగలిగితే ఇక ఆయన బాగు చేసిన తర్వాత మరలా ఇంకెన్నడూ కూడా బలహీనతలు రావండి. హిజ్కియాని దేవుడు బాగు చేశాడు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఇక మరలా ఎక్కడికి లోకముల మీద ఆధారపడాలా, యెహోవా మీద ఆధారపడ్డాడు. గోడ వైపు తిరిగాడు, ఏడుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, హిజ్కియా కలిగిన రోగాన్ని బట్టి లోకంలో పరిగెత్తకుండా, వైద్యులు వద్దకు పరిగెత్తకుండా గోడ వైపు తిరిగి కన్నీరు కార్చి ఏడుస్తున్నాడు. అతని ప్రార్థన, అతని కన్నీటిని చూసి ఉన్నా అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తున్నా. ఒక రోగాన్ని బాగు చేసిన తర్వాత అన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఇప్పుడు ఉండటం కష్టం, ఒక 5-6 సంవత్సరాలు అంతే. కానీ దేవుడు బాగు చేసిన తర్వాత అన్ని సంవత్సరాల ఆయుష్నివ్వగా ఆయన తన జీవిత విధానమును మరలా కొనసాగించడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండబడు జీవితములండి, రోగములన్నీ ఆయన ద్వారానే పోగలిగితే, ఆయన ద్వారానే విడుదల రాగలిగితే దేవుని మీద కూడా ఆధారపడాలి, దేవుని సహాయం కూడా కోరుకోవాలి. అప్పుడే దేవుడు మన జీవితాన్ని రక్షిస్తాడంట. ఒక దైవజనుడు కలిగిన బలహీనతను బట్టి వైద్యుల వల్ల కాక తన జీవితము ఇంటికి తీసుకొస్తే కొట్టిమిట్ట ఆడుతూ ఉన్నాడు. అలాగ అతని జీవితం నిద్రలోకి వెళ్ళిపోగా అపవాది వచ్చిందంట. ఆయనతో చెప్తుంది, దైవజనుడా నిద్రపోమాక లే అంటేటప్పుడు అలాగ లేచారంట. మీకులాగానే. ఎందుకు లేకమంటున్నావు అంటే, నువ్వు నిద్రలో చచ్చిపోతే నీ ఆస్తి ఏమైపోతుంది, నువ్వు తర్వాత ఎవరికి పంచాలి, నీ అనంతరం ఇది ఎవరికి చెందాలి, ఇవన్నీ రాసుకోవా, నువ్వు పోతావా అంటుందంట. ఆయన అంటున్నాడు కదా, విశ్వాసం కలిగిన దేవుని నామంలో చెప్తున్నా, ఆయన నన్ను స్వస్థపరచగలడు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి చెప్తున్నా, ఆయన నా రోగాన్ని తీసివేస్తాడు. ఎప్పుడైతే ఆ మాట ఆయన పలికాడు అండి, ఉదయం అవ్వగానే రోగం పోయి స్వస్థత వచ్చిందంట. ఆయన మరలా లేచాడండి. చాలామందిలో ఇటువంటి విశ్వాసం ఉండదు. దేవుడు అంటే ఏదో కొద్దిగా నమ్మకం ఉంటుంది, కానీ రాగాలు పాతయ్యా అన్న నమ్మకం ఉండదండి. స్వస్థపరుస్తాడా అన్న విశ్వాసం ఉండదు. బాగు చేస్తాడా అని కొన్నిసార్లు ఇటువంటి నమ్మకం ఉండదు. ఉండాలంటే ముందులో ప్రార్థన ఉండాలి కదా. ఈ ప్రార్థన లేకుండా, ఇటువంటి జీవితం లేకుండా ఆయన ఎలా మన జీవితాలు బాగు చేయగలడు, ఎలా మన జీవితాలను స్వస్థపరచగలడు? విశ్వాసం కలిగి ఎప్పుడైతే దేవుని అడుగుతూ ఉంటారో అప్పుడే దేవుడు వారి జీవితాలను మరలా తిరిగి లేవనెత్తడానికి, బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడంట. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, ఆదికాండం 50వ అధ్యాయము 2వ వచనంలో, యోసేపు తన తండ్రి చనిపోయినప్పుడు అక్కడున్న వైద్యులకు ఆజ్ఞాపించాడంట. వారందరూ ఏం చేశారంటే సుగంధ ద్రవ్యములతో, తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించని గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో వారు సిద్ధపరిచారు. యోసేపు చెప్తున్నాడు, సుగంధ ద్రవ్యములన్నీ కూడా రాయమని వైద్యులకు చెప్తే వారు సుగంధ ద్రవ్యములని రాస్తే ఎన్ని దినాలు ఉంచారంట అండి యాకోబుని అక్కడ. అక్కడే 3వ వచనంలోనే కింద కనపడుతుంది. అతన్ని గూర్చి ఐగుప్తీయులు ఎన్ని దినములు అంగలార్చారంట, 70 దినములు అంగలార్చిన తర్వాత 6వ వచనం ఉన్నది, అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టమని చెప్పాను. కాబట్టి యోసేపు తన తండ్రి పాతిపెట్టుటకు ఎన్ని రోజులు ఏడ్చాడంట, 70 రోజులండి.
అంటే ఎన్ని నెలలు అయి ఉంటుంది? 2 నెలల 10 రోజులు. 70 పక్కన 0 తీసేస్తే ఎన్ని గంటలు? 7 గంటలు. ఒక శవాన్ని 7 గంటలు ఉంచుతారా? ఏం ఉంచుతారులేండి కొంతమంది. ఈ 7 గంటలు దాటిన దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోవాలి, మొదల అడబడేసి రావాలి. 70 రోజులు వారి మధ్యన ఉంచుకుని అతని నిమిత్తం అంట ఏడ్చారంట, కన్నీరు కార్చారంట. ఆ వైద్యుల దగ్గర ఉన్న సుగంధ ద్రవ్యములన్నీ పూసారంట. 2 నెలల 10 రోజుల పాటు ఉంచడానికి ఆయన బతుకున్న ఆయన చనిపోయిన మనిషిని అలాగే ఉంచి ఐగుప్తీయులందరూ, యోసేపుతో పాటు ఉన్న సహోదరులు, సమస్త కుటుంబాలన్నీ కూడా ఉండి వారు ఏడ్చి 70 దినములు సంపూర్ణమైపోయిన తర్వాత అప్పుడు తీసుకుని వెళ్ళారండి. అంటే వారు ఈ వైద్యము బ్రతుకున్నప్పుడు కాదండి, చనిపోయినప్పుడు కూడా మనిషి పాడవకుండా జాగ్రత్త చేశారు. యాకోబు అంటే ఇశ్రాయేలు ప్రజలకి మూల పురుషుడైన, ఇశ్రాయేలు చరిత్ర అక్కడి నుంచే ప్రారంభించబడింది. అటువంటి గొప్ప వ్యక్తి, దేవునితో మాట్లాడి పెనుగులాడిన వ్యక్తి, ఈ వైద్యులకి ఎప్పుడైతే యోసేపు రాజుగా ఉండి ఆజ్ఞాపించాడో దేహమును పాడైపోకుండా జాగ్రత్తగా వారు కాపాడారంట. 70 దినములు కూడా ఏమాత్రం కుళ్ళిపోకోకుండా, ఏమాత్రం దేహము చెడ్డ స్మెల్ రాకోకుండా జాగ్రత్తగా మంచి సుగంధ ద్రవ్యాలన్నీ పోసి అలాగ వారు కాపాడారండి. ఈ దినములో ఇటువంటి వైద్యులు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడో అరుదుగా కనబడుతున్నారు. ఈ విధంగా శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ఒక కుటుంబ పరంగా వారు ఉండి రోగులను కానీ, అనారోగ్యంతో ఉన్నవారు కానీ, వ్యాధులతో ఉన్నవారు కానీ, వీరు మనల్ని నమ్ముకొని వచ్చారు, ఏదైనా వీరికి మంచి వైద్యం చేయాలని ఆశ ఎవరికైనా ఉంటుందండి? ఈ దినములలో వైద్యం కోసం హాస్పిటల్కి పోతాయండి. వాళ్ళు ఇస్తారు మందులు, రోజుకొచ్చి 12 బిళ్ళలు 16 బిళ్ళలు ఇస్తారు. ఈ అయిపోయే లోపల ఈ వేసుకున్న మందులకి ఇంకొక అవయవం పాడైపోతుంది. ఇది అవ్వంగానే మళ్ళీ దానికి పరిగెడతామే. 2 కవర్లు 2 చేతి నిండా ఉంటాయి. ఇక మందులన్నీ తీసుకొని రావటమే. మనుషుల ప్రాణాలు ఈ దినములు లెక్కలేవండి. మనుషులు ప్రాణాలు పోతున్నాయి అన్నా సరే కొంతమంది చూసి చూడనట్టుగా అలా విడిచిపెడుతున్నారు. దేవుడి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర పడి ఉండి నువ్వు వేడుకుంటే దేవుడు ఎన్నడూ కూడా తనని వేడుకున్న వారిని అనాథులకు విడిచిపెట్టి దుఃఖముతో పంపించాడు ఆయన. హల్లెలూయా. వారిలో ఉన్న బాధను, వారిలో ఉన్న వేదనను తొలగించడానికి మన దేవుడు శక్తిమంతుడంట. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడుతూ ఉన్నది. యోబునంట ఎవరు కూడా స్వస్థపరచలేకపోయారంట. ఆయన ఒళ్ళంతా కురుపులు వచ్చినాయి. ఆ కురుపులు పోతాయా అంటే ఎవరు కూడా స్వస్థపరచలేకపోయారు. ఎందుకయ్యా వైద్యులు ఎంతమంది ఉన్నారు, ఒక్కళ్ళన్నా పనికొచ్చే వాళ్ళు ఉన్నారా అని ఈయన మాట్లాడుతున్నాడు యోసేపు. తన జీవితాన్ని ఎవరు బాగు చేయలేకపోతున్నారు. వైద్యులు అనేక మంది ఉండవచ్చు కానీ ఎవరు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆయనను దేవుడు ఉండి ఈ యోబు జీవితంలో మరలా తిరిగి క్షేమ స్థితిని కలుగజేశాడు. హల్లెలూయా. యోబులో ఉన్న రోగాన్ని మరలా తీసేశాడు. అతని దేహం అంతా బాగుపడిపోయింది. ముందు వల్ల అతని జీవితం అంతా చక్కగా ఉన్నది. 2 అంతలుగా దీవెన చూస్తున్నాడు. అధికమైన మెరుగైన ఆరోగ్యము దేవుడు అతనికి ఇచ్చాడు. ఈ లోక వైద్యులైతే అతను ఏమి చేయలేకపోయారంట, కానీ పరమ వైద్యుడైన దేవుడు ఆయనలో ఉన్న బలహీనతలన్నీ కూడా బయటికి వెళ్ళగొట్టి రోగాన్ని తొలగించాడంట. హల్లెలూయా. మన జీవితంలో అండి నేర్చుకోవాల్సినది, ఈ లోకపరంగా ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అవ్వచ్చు. దేవుని మీద ఆధారపడగలిగితే నీ జీవితం మరలా బాగుపరచబడుతుంది. దేవుడు మళ్ళీ ఎక్కువగా శ్రమ పెట్టాడు, ఎక్కువగా కష్టపడ్డాడు. ఆయన ఏది చేసినా ఏదో ఒక మూలలో దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయగలిగితే ద్వారమును మన కొరకు తెరిచి ఉంచుతాడు. వైద్యశాలకు పోతే అంత రక్తం లాగేస్తారు. ఆ తర్వాత దానిలో తేలికపోతే
ఎక్స్రే రాయాలంటే తీసుకుని వెళ్ళి పడుకోండి అంటారు. శవంలాగా పడి ఉంటాం దాని మీద, కథలా మెదలకూడదు. మళ్ళీ ఇడి తిరగమంటే ఇడి తిరగాలి, ఆడి తిరగమంటే అడి తిరగాలి, కాళ్ళు అడి పడేయమంటే అడి పడాలి, సైజులు ఎడ పెట్టమంటే అడి పెట్టాలి, ఆడి చెప్పినట్టు చెయ్యాలి జాగ్రత్తగా. అది కూడా తెలియకపోతే ఇంకా పెద్దది స్కానింగ్ రాస్తారు. అక్కడ పోయి లోపల పెట్టేసేసి లోపల దోసేస్తారు, మార్చరీలోకి దోసినట్టు దోసేస్తారు. ఆ లోపలికి పోయిన తర్వాత పావు గంటకి ఎప్పుడు బయటికి లాగుతారు. ఈలోపు భయం, ఆందోళన, అమ్మో ఏమైపోతుందో, వింత వింత శబ్దాలు వస్తున్నాయని కంగారు లోపల. దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీకు మందులు రాసిస్తాను, లేకపోతే బారుగా పడుకో, ఎక్స్రే తీయాలి, నీ జీవితం ఇంత బ్లడ్ రక్తం నాకి, ఇటువంటివన్నీ వ్యర్థమైన మాటలు మాట్లాడే దేవుడు కాదు. ఆయన దగ్గర పడి ఉండి బాగు చేస్తే బాగు చెయ్యి, లేదంటే నీ రాజ్యంలో జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా. అన్ని చోట్లకు ప్రయత్నించాను, అన్ని చోట్లకు వెళ్ళాను, ఏ ఫలితం లేదు, నీవు పరమ వైద్యుడు అంట. భారం వేయండి, దేవుడు మన జీవితాలను ఏదో ఒక విధంగా బాగు చేస్తాడు. నీ విశ్వాసాన్ని చూసి దేవుడు కనికరిస్తాడు. డాక్టర్ గారు చెప్పినట్లు మనం చేస్తాం. లేవలేకపోయినా, బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, ఇంకెలా ఉన్నా సరే, ఎలా చేయమంటే అలాగా. కానీ దేవుడిని అలాగ చేయమన్నాడండి. ఒక చోటకు వచ్చి ప్రార్థన చేస్తున్నామంటే నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. అడిదిరి కూర్చొని చేయి, ఈడిదిరి కూర్చొని చేయి, కాలు ఇట్టబెట్టు అట్టబెట్టు అని వైద్యులు చెప్పినట్టు ఇటు చెప్పడండి. ఆయన నువ్వు కూర్చొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయగలిగితే ఆకాశమును విడిచి నీ దగ్గరికి వస్తాడు ఆయన. హల్లెలూయా. గగనము వీడి భూమికి రాగలిగిన శక్తిమంతుడంట. యేసు ప్రభువారితో పాటు ఆ దినములు అనేకులు ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నారు. శిష్యులు చాలామంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, లోక అను వైద్యుడు కూడా ఉన్నాడంట. అతని గురించి కూడా పౌలు ప్రస్తావన చేస్తూ అతనికి శుభములు, వందనాలని తెలియపరుస్తున్నాడు. లోక వైద్యుడే కావచ్చు, ఏది జరిగినా దేవునితో పాటు నడుస్తూ దేవుని వెంట ఉన్నాడు. వైద్యులు ఎవ్వరి వలన కానివి యేసు ప్రభువారి వలన మాత్రమే జరిగిన కార్యములు. హల్లెలూయా. ఆయన మాత్రమే చేయగలడండి. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఏంటమ్మా మీ బలహీనతలు అంటే ప్రతి ఒక్కరూ చెప్తారు ఏదో ఒక చిన్న బలహీనత, కొద్దిపాటిదైనను, అనారోగ్యమైనను, ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి. వీటి నిమిత్తము ఏ సందర్భంలో అయినా దేవుడి దగ్గర మొరపెట్టావా? ఎప్పుడైనా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోగలిగావా? ఈ బలహీనతల నుంచి విడుదల పొందుకోవాలని దేవునిని వేడుకున్నావా? యేసు ప్రభువు ఒక ప్రక్కన చెప్తున్నాడు కదా, నేను అనారోగ్యం కలిగిన వారికి, ఆరోగ్యం లేని వారికి నేను వైద్యుడను. ఆయన వైద్యుడై ఉన్నప్పుడు మనం ఆయనకి ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఆయన సన్నిధిలో మనం ఎందుకు దేవుడి దగ్గర మొరబెట్టలేకపోతున్నాం? అవిధేయత వలన కొన్నిసార్లు బలహీనతలు వస్తున్నాయేమో. దేవుడి దగ్గర నీ నడత దేవుడి దగ్గర నచ్చలేదేమో, చెడు నడక నడుస్తున్నావేమో, దేవుడి దగ్గర నీ క్రియలు బాగోలేదేమో, నీ మాట తీరు, నీ పద్ధతి, నీ ప్రవర్తన దేవునికి నచ్చగా ఆయన నీ జీవితాన్ని బట్టి దుఃఖిస్తూ బాధపడుతూ కొన్నిసార్లు నీ శిక్షించడానికి ఈ విధంగా బలహీనతలు పంపిస్తున్నాడేమో. ఒకసారి మనం పరీక్షించుకోగలిగితే ఎవరి వలన కానివి నా దేవుని వలన మాత్రమే జరుగును. పరీక్షించుకోవడం మన చేతగాకండి, మన ప్రయాస, మన యాతలు మనం పడుతున్నామేమో. ఆశా దేవుని మీద ఆధారపడకుండా తన జీవితము నా జీవితం నా ఇష్టం అని బ్రతికాడు. అతని జీవితము బలహీనత వచ్చింది, అప్పుడు కూడా ఆధారపడలేకపోయాడు. కనీసం అప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చి ఈ బలహీనత ఏంటో ఆయనకి చెప్తే తిరిగి అతను బాగు చేసేవాడు కదండి. బలహీనత రాకముందు ఆధారపడలా, రాగం వచ్చినా ఆధారపడలా. అటువంటి జీవితము కలిగిన వారు ఇక్కడ ఉంటే ఒకవేళ బలహీనత రాకముందు నువ్వు ఆధారపడటం మానివేసావేమో. బలహీనత వచ్చిన తర్వాత ఆయన ఆధారపడటం నేర్చుకోవాలి. మనుషులని లేవనెత్తరు,
వైద్యులు వారి చేతనైనంత వరకు మేము చేస్తాం, కష్టపడతామని ఒక మాట చెప్తారు. నా దేవుడైతే చెప్తున్నాడు కదా, లేవనెత్తగలడు, నిలబెట్టగలడు, బాగు చేయగలడు, స్వస్థతనివ్వగలడు, తిరిగి మునుపటి కంటే మెరుగైన ఆరోగ్యం ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యం అనుకున్న కార్యములన్నీ కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. ఎవరి వలన కానివన్నీ కూడా దేవుని వలన అవుతాయి. అవి నిన్ను పీడించవచ్చు, దీర్ఘకాలికంగా నీ జీవితం అంతా ఉండవచ్చు. ఎందువలన వచ్చిందో పరీక్షించుకోవాలండి. మొట్టమొదటిగా రోగం వచ్చింది అనగానే గబగ ఒక పెన్ను పేపర్ తీసుకుని ఓ మందులన్నీ రాసిరు, పరీక్షిస్తారు. మొదట అవసరమైతే 1-2 రోజులు ఆలస్యమైన పర్వాలా, ఇగో ఎన్ని చేసుకున్నాక నా దగ్గర రండి అంటారు. ఇక వెళ్ళి ఆ పరీక్షల నిమిత్తం అక్కడికి ఇక్కడికి మొత్తం అన్నీ తిరిగి ఆ రిపోర్ట్లన్నీ ఎత్తుకొచ్చి చూసిన తర్వాత అప్పుడు మందులు రాస్తారు. దేవుని దగ్గర కూడా పరీక్షించుకోవాలి కదండి. నీకు బలహీనత వచ్చినా లేకపోతే అనారోగ్యం కలిగినా సరే మనం నీతిమంతులంగా ప్రవర్తిస్తాం, దేవుని దగ్గర పరిశుద్ధులంగా ప్రవర్తిస్తాము, యథార్థవంతులుగా దేవుని దగ్గర కనబడతాము. అంతటి వారమా అండి మనము? మనకంటే నీతిమంతులు దేవుడు మాత్రమే. మరి పరీక్షించుకోవద్దు. డబ్బులు పెట్టి పరీక్షించుకుంటున్నావే, నీ రోగం ఏంటిదో. మరి దేవుడి దగ్గరికి వచ్చిన డబ్బులు అడగలేదు, ఊరకనే పరీక్షించుకో. ప్రభువా, ఏంటి నా పొరపాట, నా అతిక్రమమా, నా చెడు జీవితమా, ఏంటిదైనా పరీక్షించుకుంటున్నా. ఎందువలన కలిగింది రోగము? హిజ్కియా తన జీవితంలో కలిగిన రోగాన్ని బట్టి ఇది నేను అవిధేయతగా నడుచుకుని ఉంటాను, నీ ఎదుట ప్రభు ఎదురు తిరిగి ఉంటాను, నీ మాట వెనుకోకుండా నీవు ఆజ్ఞాపించనివి చేయకుండా ఉండి ఉంటాను, అందరు బట్టి ఇంకెప్పుడు అట్టా నడుచుకోనని హిజ్కియా కన్నీరు కార్చాడు. కాబట్టి 15 సంవత్సరాల ఆరోగ్యమునిచ్చాడు. ఈ దినమైన రోగాలు పోకపోవటానికి కారణము లోకంలో పరీక్షించుకుంటున్నాం, కానీ దేవుని దగ్గర పరీక్షించుకోవట్లేదండి. దేని వలన కలిగింది, ఎందువలన సంభవించింది, ఇది రావటానికి నా తప్పిదమా, నా పొరపాట, ఇది ఎందుకు కలుగుతుంది, నేను దేవుని దగ్గర తప్పిపోయానా, ఏ వలన దేని వలన కలిగింది ప్రభువా అని ఒకసారి పరీక్షించుకుని పశ్చాత్తాపడి కన్నీరు కార్చుకుని, ఒకవేళ అటువంటిది అయితే ఒకవేళ దేవుడిని బయలుపరచలేదేమో ఒప్పుకో. ప్రభువా, నేను ఒప్పుకుంటున్నానయ్యా, అది నా తప్పే, నా పొరపాటు అయి ఉంటుంది. నన్ను బాధ పెట్టి నువ్వు ఆనందించే దేవుడు కాదు. ఎక్కడో నేను తప్పు చేస్తుంటా, ఎక్కడ నీ త్రోవలు నీ ఆజ్ఞలు విడిచిపెట్టి నడుచుకుని ఉంటా. అందువలన నా జీవితాన్ని మరలా తిరిగి బాగు చేయి. తప్పు నాదే, పొరపాటు నాదే. నీకు నచ్చని జీవితము భక్తి చేయకుండా నా ఇష్టం వచ్చినట్లు జీవించాను. వాక్యానికి లోబడలేదేమో, నీ మాటలు సరిగ్గా ఆలకించలేదేమో, నీకు కోపం తెప్పించే క్రియలు ఏమన్నా నాలో కనబడ్డాయేమో. నేను ఒప్పుకుంటున్నాను, అది నా విధేయతే అని దేవుడి దగ్గర ఈ మాటలు పలకలేవండి నువ్వు. నేను పరీక్షించుకుంటున్నా నా హృదయమును, నా అంతరింద్రియమును, సమస్తమును కూడా నీవు పరీక్షించు ప్రభువా. నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నాలో నుంచి తొలగించు, తీసివేయి. ఈ మాటలు ఎందుకు రావట్లేదండి ఈనాటి క్రైస్తవ్యంలో? రోగం పోవాలి, బాధ పోవాలి, రోగం పోవాలి, బాధ పోవాలి. ఎలా పోతాయండి? పరీక్షించుకోవద్దు. మనం నీతిమంతులమా? కానే కాదు. దినమంతా ఎన్నో వ్యర్థమైన జీవితం కలిగి ఉంటాం కదా. ఆయన ఏం నీతిమంతుడంట, 365 రోజులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూనే ఉంటాడంట. మళ్ళీ తెలియనివేమన్నా రహస్య పాపంలో ఆయన మొక్క కాంతిలో కనబడుతున్నాయేమో, మరి అదైనా పరీక్షించుకోవద్దు. తీసివేయ్యా, పోగొట్టయ్యా, తొలగించయ్యా, స్వస్థపరచయ్యా, ఇవన్నీ తర్వాత మందులు పరీక్షించుకో దేవుని దగ్గర. ఆ తర్వాత దేవుడు తన చిత్తమైతే నీ పశ్చాత్తాపం చూసి, నీ కన్నీటిని చూసి, నువ్వు దేవుని దగ్గర ఒప్పుకునే విధానమును చూసి ఆయన తీసివేయకుండా, స్వస్థపరచకుండా ఎలా ఉంటాడండి? దేవుని మాటలు వింటున్న మనము ప్రార్థన వరకు మేము చేయవచ్చు, సంఘము చేయవచ్చు కాదంట్లా.
నీ వంతేమై ఉన్నదో అది నువ్వు చెయ్యి. నీవు చేసిన వాటిని మేము ఎలా ఒప్పుకుంటాం? ఎవరు ఒప్పుకోవాలి? ఎవరు చేసిన వాళ్ళే ఒప్పుకోవాలి. సంఘ ప్రార్థన ఉంటుంది అండగానే, దైవజనుల ప్రార్థన ఉంటుంది. నీ వంతు ప్రకారంగా నువ్వు చేయాల్సింది ఏమైతే ఉందో అది చెయ్యి. ప్రభా ఒప్పుకోవడమే, తప్పిదములైన అతిక్రమములైన ఏదైనా సరే నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరాలి, క్షమించండి అని ఈ మాట కూడా పలకాలి. ఎప్పుడైతే నువ్వు అడగగలుగుతావో దేవుడు ఆ సమయంలో నీ ప్రార్థన నిశ్చయముగా వింటాడు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇటువంటి ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడగలిగితే ఈ దినం నుంచే ప్రారంభించు ఆ ప్రార్థన. ఈ దినం నుంచే దేవుని అలాగ అడగటం నేర్చుకో. నిశ్చయంగా నీ జీవితంలో అనేక సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న ప్రతి బాధలైనను, రోగములైనను, అనారోగ్యమైనను, బలహీనతలైనను ఏదైనా సరే పరమ వైద్యుని ద్వారా ఆయన స్వస్థతను ఇచ్చునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర మనం ఇంతవరకు ఆయన సన్నిధిలో ఉండి వాక్యం విన్నాం. నీలో ఏ బలహీనత అయినానో ఇప్పుడైనాను దేవునికి చెప్పు. వెనకడుగు వేయవద్దు. దేవుని దగ్గర సిగ్గుపడవలసిన పని లేదండి. లోకపరమైన వైద్యులకు అన్నీ మనం వివరంగా చెప్తాం కదా, దేవునికి కూడా వివరంగా చెప్పు. అది ఏ బలహీనత, దీర్ఘకాలిక వ్యాధుల, ప్రతిదినము నిన్ను పీడిస్తున్న బలహీనతల, ప్రతిదినము నిన్ను బాధపడుతున్న రోగముల, ఏమై ఉన్నదో దేవునికి తెలియపరచు. ప్రభువా నీకు తెలుసు కదా అని ఒక మాటతో తేల్చేయొద్దు. ప్రార్థనని స్పష్టంగా చెప్పు ఆయనకి. ఆ బలహీనత ఏమై ఉన్నదో, ఆ రోగం ఏమై ఉన్నదో దేవునికి తెలియపరచు. ప్రభువా ఇదిగో నేను ఈ బలహీనతతో యాతన పడుతున్నా, ఇది రావటానికి, ఈ బలహీనత నన్ను పెట్టి పీడించడానికి నేను చేసిన పాప దోషముల ఎదుట ప్రభా సరైన నడక నడవలేకపోయానా, నీ వాక్యానికి లోబడి విధేయత చూపలేకపోతున్నానా, వాక్యానికి విరోధంగా నేను నడుస్తున్నానా? ఏంటిది ప్రభా నా జీవితం? అలా నడుస్తున్నట్లయితే ఈ దినమున నా జీవితాన్ని క్షమించండి అయ్యా. ఎక్కడికో అనేక చోటలకి తిరిగాం కానీ స్వస్థపరచువారు లేరయ్యా. అనేక ప్రాంతాలకి వెళ్ళాం కానీ నా రోగాన్ని తీసివేయగలిగిన వారు లేరయ్యా. నీ సన్నిధికి ఎందుకు వచ్చామంటే ఆరోగ్యం లేని వారి కొరకే నువ్వు వైద్యుడు అంట, అనారోగ్యం కలిగిన వారికి నువ్వు వైద్యుడు అంట. అయ్యా నన్ను స్వస్థపరచు. ఎన్నో మార్లు నిరాశతో నేను వెళ్ళి తిరిగిన దినములున్నాయి. ఎన్నో మార్లు ప్రభువా రోగం పోతుందని ఆశతో ఉండగా నిరాశతో వెనక్కి వచ్చిన దినములున్నాయి. వైద్యుల వల్ల కాక ఎన్నో యాత్రలు పడుతూ వేదన పడుతూ ప్రభువా నీ మందిరంలో ఉండిపోయిన దినములున్నాయి. నీవైతే నీతిమంతుడవు, మేము నీతిమంతులము కావయ్యా. నా రోగం ఇటువంటిది, నన్ను పీడిస్తుంది. నా బలహీనత ఈ విధంగా నన్ను పీడిస్తుందయ్యా. నీ మీద నేను ఆధారపడుతున్నాను. ఇప్పటి వరకు లోకంలో ఉన్న వారి మీద, మనుషుల మీద ఆధారపడి ఉన్నా, ఇప్పుడైతే నీవు మాత్రమే కార్యము చేయగలవని నీ వైపు తిరిగి నీ మీద ఆధారపడుతున్నానయ్యా. నన్ను బాగు చేయండి ప్రభువా, నాకు స్వస్థతను అనుగ్రహించండి. నీవు కాదండి ఈ లోకంలో మాకు ఎక్కడ దిక్కు లేదయ్యా. నీ వైపు చూసి నమస్కరించి మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని కరుణించండి, కనికరించండి ప్రభా అని దేవుని అడగండి.
వారిని స్వస్థపరచడానికి ఎదురు చూస్తున్నాడేమో. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన ప్రతి మాటలు మన హృదయంలో బలపరుచుకున్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. చేయాలి.